వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులు, పండితులు, అవధానులు, ప్రయోక్తలు, దాతలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నరసరావుపేట కళలకి పుట్టినిల్లు అని. నరసరావుపేట పలనాటి సీమకు చెందింది అని. నరసరావుపేట పలనాడులో ఒక భాగం అని. జాషువా లాంటి కవి పుట్టిన దేశం నరసరావుపేట. శ్రీనాథుడంతటి మహానుభావుడు తిరుగాడిన ప్రదేశం ఈ పల్నాడు ప్రాంతం. అటువంటి నరసరావుపేటకి దగ్గరగా ఉన్నటువంటి కొప్పరంలో జన్మించిన కొప్పరపు సోదరుల 125వ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడవలసిందిగా పిలిచారు. ఇదో పెద్ద జోకు. ఏంటంటే, నీకెందుకు రయ్యి మన భాషలో మాట్లాడుకోవాలంటే మన భాషలో నీకెందుకు రయ్యి, వాళ్ళు మాట్లాడతారు కదా, నీకెందుకు ఇది అని. అవును, నాకెందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల నేను చూస్తున్నా, తెలుగు మాట్లాడితే చిన్న ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యే రోజులు వచ్చినాయి. తెలుగు మాట్లాడడానికి కొంచెం వచ్చిరాని ఇంగ్లీష్ అయినా మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ దిక్కుమాలిన ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ని తిట్టడం కాదండి, మనకు రాని ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను. మనకు రాకపోయినా సరే మొదటి నుంచి ఆ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని గౌరవించడం అనేది మనకు విద్యార్థి దశ నుండి అలవాటైపోయింది. తెలుగు మాస్టర్ క్లాస్లోకి వస్తారు, భూమిదురుడు అంబరజం విసిరఝరి వెండల ముహుర్ముహుర్లుడనభంగ కరకంపిత సాలముసిత శైల. ఎవరికి అంటే నేను చెప్పేది, భాషలో విద్వత్తు లేదు, ప్రతిభ లేదు, ధిషణ లేదు అని నేను మాట్లాడటం లేదు. ఆయన చెప్తుంటాడు, పాపం ఆయనకి అది అంతా చక్కగా అర్థమవుతుంది. ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన చెప్తున్నాను, వీళ్ళకు కూడా అర్థమవుతుందని అనుకుంటాం. మనం ఆ భ్రమలో ఉంటాం. ఆ భ్రమలో ఉండటం వల్ల వాడికి పాపం అది అర్థం అవ్వదు. అర్థం అవ్వక ఏదో మాట్లాడుతుంటాడు, పక్కవాడితో ఏదో చెప్తుంటారా, తెలుగు మాస్టర్ క్లాస్కి వస్తే ఓ చుత్తి అనుకుంటారు. పక్కన వాడితో మాట్లాడుతున్నా, ఏమిట్రా అసలు గొడవ చేస్తున్నావు, గొడవ ఏమిటి, చంపేస్తాను, పిచ్చి వేషాలు వేసామంటే కూర్చో అంటాడు. అనగానే వీడు వెంటనే లేచి, నేనేం గొడవ తెలియదండి, నేనేం మాట్లాడలేదే అండి. నువ్వు పక్కవాడితో మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు మాట్లాడానండి, నేను ఆడెవడో మాట్లాడుంటాడు, మీరు నన్ను అనుకుని నన్ను తిడుతున్నారు, మీరు అనవసరంగా అంటాడు. ఇది తెలుగు మాస్టర్కి వెంటనే సమాధానం చెప్పగలడు. అదే ఇంగ్లీష్ మాస్టర్ వస్తారు క్లాస్కి, ఆయన చెప్తుంటాడు, ది టోటల్ థింగ్ ఈజ్ ఎవరిబడి షుడ్ యాక్సెప్ట్ ది అని చెప్తున్నప్పుడు మనకు అర్థం కాదు. అర్థం కాక వాడు ఏదో పక్కనోడితో మాట్లాడతాడు, యువర్ మేకింగ్ హెల్ ఆఫ్ నాయిస్ దర్ ఈడియట్, డోంట్ మేక్ నాయిస్, సిట్ డౌన్, ఐ యామ్ నాట్, ఇంకా రాదు. చూసారండి, వాడికి ఇంగ్లీష్లో మాట్లాడటం రాక వీడికి సమాధానం చెప్పలేదు, భయం. ఏదైతే మనకి రాదో, మ్యాథమెటిక్స్ మనకి రాదనుకోండి, అది చూస్తే భయం. అటువంటి భయంతో, ఇటువంటి చనువుతో వచ్చినటువంటి ఈ తిప్పలు, ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణే ఇవాళ తెలుగు భాషను మనం న్యూనతగా మాట్లాడుకొని తక్కువగా చూడటానికి ఉపయోగపడేటువంటి కారణాలు. తెలుగు భాష ఇప్పుడు ప్రతి వాళ్ళు కవులే అయిపోతే ఎట్లా, అందరూ మేడసాని మోహన్లు అయితే ఎట్లా, అవరు కొంతమందే ఉంటారు. అది వాళ్ళకి ఆ సరస్వతీదేవి పెట్టినటువంటి విద్య, ఆవిడ వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరం. ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళు అందరూ కాదు. అటువంటిది ఇవాళ ఎవరో వస్తాడు, నేను కవినేనండి అంటాడు. మీరు కవి ఎట్లా అవుతారండి అంటే, ఎందుకు అవ్వకూడదు, వాళ్ళే కవులా, ఆ పద్యాలు అయ్యో మనకు అర్థం కాకుండా చదివితే వాళ్ళు కవులు అవుతారా అనే భావన మనలో కలుగుతుంది. ఒక అతను కవిత్వం చెప్పాడు, వస్తుంది 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 వాన వస్తుంది, ఎండ వస్తుంది, చలి వస్తుంది, వస్తుంది వస్తుంది వస్తుంది. మళ్ళీ ఇదేదో చాలా గొప్ప విషయం, రెండోసారి చదవకపోతే అర్థం కాదని చదవటం. వానలో తడిస్తే జలుబు చేస్తుంది,
చలిలో తడిస్తే వణుకు పుడుతుంది, వస్తుంది వస్తుంది ఏమొస్తుంది? ఈ వస్తుంది 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 కవి అని చెప్తూ ఈయన ఒక అద్భుతమైన కవిత్వం రాస్తూ చలి, ఎండ, వాన గురించి చెప్పి వస్తుంది వస్తుంది వస్తుంది, ఇంకా ఏదో చేస్తే ఏదో వస్తుంది అంటాడు. ఇది చాలా గొప్ప కవిత్వం అండి అంటాడు. దీన్ని చాలా గొప్పగా ఉందని చెప్పడానికి కొంతమంది విమర్శకులు తయారవుతారు పెన్ను పేపర్ తీసుకుని. ఆహా, ఎంత గొప్ప కవిత్వం అండి! ఆ మహానుభావుడి యొక్క ప్రతిభ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. వస్తుంది 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 అన్నాడు. ఏమొస్తుందా అని ఎదురు చూశాను. ఆహాహాహా, ఎండాకాలం వచ్చిందన్నాడు, వర్షాకాలం వచ్చిందన్నాడు, చలికాలం వచ్చిందన్నాడు, ఏదేదో వస్తుందన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడండి. 3 ఋతువు వర్ణన ఇక్కడ చేశాడు. కావ్యంలో చెప్పినట్టు ఋతువర్ణన చేశాడండి ఇక్కడ అంటాడు. ఇంత దుర్మార్గమైనటువంటి విమర్శకులు ఉన్న రోజుల్లో మనకి తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద మమకారం, ఆసక్తి, ఆహా అని అనిపించుకోవాలంటే ఎలా కలుగుతుంది చెప్పండి? కొంచెం ఇబ్బందే. కాబట్టి తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంటే వనాల దగ్గరికి వసంతకాలం వస్తుంది, కానీ వసంతకాలం దగ్గరికి వనం వెళ్ళలేదు, శక్తి లేదు, చాలదు. మన భాషా పాండిత్యం అలాంటిది, మనకు తెలిసినటువంటి తెలుగు సాహిత్యం అంతటిది, అంత మేరే మనకుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి వాళ్ళు రాలేరు. వాళ్ళకి చెప్పేటువంటి విధంగా అందులో ఉన్నటువంటి విషయాన్ని అందంగా మనం చెప్పగలిగితే, ఆహా ఇదే ఇంత ఉందా తెలుగు సాహిత్యంలో, ఇంత గొప్పతనం ఉందా అనేటువంటి భావన కలిగే విధంగా కనీసం ఇంతమంది, ఒక 500 మంది 1000 మంది ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఒక్కడైనా నిజమే కదా, ఎంత గొప్పగా చెప్పాడండి ఆ కవి అని అనుకోవాలి. ఈ మధ్య ఏం చేస్తున్నారు కవులు? వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని ఎవరో బమ్మెర పోతనామాచుడు ఏదో ఒక కవిత్వం చెప్పాడు, చెప్తే అది నేను మీకు చెప్తున్నాను, దాని అర్థం అది చెప్తాను, మీరు వింటారు. చెప్పేవాడు వాడు, వినేవాళ్ళు మీరు. మధ్య ఇది పనిచేస్తుంది, మైకు నా గొప్పతనం అనుకుంటే ఎలాగా? అది మైకు గొప్పతనం కాదు, సాహిత్యం యొక్క గొప్పతనం, సాహిత్యంలో ఉన్నటువంటి శబ్దం యొక్క గొప్పతనం. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాడు. వాక్కు అర్థం రెండు ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే వాక్కు మనం మాట్లాడేటువంటి మాట, అర్థం, ఈ రెండూ కలిసి ఉండాలి. భాష అంటే ఏమిటండి? ఏదో పెద్ద గొప్ప తెలుగు భాష, ఇంగ్లీష్ భాష నా భావాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడేటువంటి చిన్న సాధనం మాత్రమే. ఈ సాధనాన్ని కొంచెం ఈస్థెటిక్గా చెప్పటం, కాస్త లలితంగా చెప్పటం, లలిత కళలు అంటాం మనం. ఫైన్ ఆర్ట్స్ అనుకుంటాం మన ఇంగ్లీష్లో. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని. లలిత కళలు అంటే మనం మామూలుగా మృదువైన కళలు అని ఫైన్ ఆర్ట్స్ అంటే అనుకుంటాం. కాదు, ఫైన్ ఆర్ట్స్ అంటే, లలిత కళలు అంటే లలితా గాయత్రి. ఆవిడెవరండి మనకేం తెలియదే అనుకోవచ్చు మీరు. లలితా గాయత్రి యొక్క అద్భుతమైనటువంటి ఆమె యొక్క ఆశీస్సులతో ఏర్పడినటువంటి ఈ కళలు, చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నాట్యం, నటన, 5 ఇవి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎంతో అంతో ఉంటే తప్ప ఇవి రావు. ఇవి రావడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాలి. పరమేశ్వరుడు అనేటువంటి పదానికి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడంటే, బమ్మెర పోతనామాచ్యుడు ఆయన ఎవరంటే అనవచ్చు. ఇప్పుడు వాడు చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఆయన ఎవరంటే, ఎంత గొప్పవాడంటే బమ్మెర పోతనామాచ్యుడు అనేవాడు భాగవతం అని ఒక పుస్తకాన్ని రాశాడు. భాగవతం అంటే ఏంటి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, అందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భగవంతుని యొక్క విషయాన్ని చెప్పేటువంటి వాడు. భగవంతుడు ఎవడండి? ఇదంతా ఈ శుద్ధి చెప్తారండి మీరు అనుకోవచ్చు. మీకు భావం మనం చెప్పేటప్పుడు, ఆ పద్యానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పేటప్పుడు కవి పడినటువంటి, తాను శ్రమించినటువంటి శ్రమని, ఒక అద్భుతమైన ఇల్లు మనం కట్టాం, దానికి శ్రమించినటువంటి శ్రమ, కూలి, ఆ చెమట గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒక బమ్మెర పోతనామాచ్యుడు భాగవతం గురించి చెప్పాడంటే, ఒక చోట బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైనడేమి కందమూల కౌద్ధాళికులైనడేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు.
ఒక్క ముక్క అర్థం కాల మనకి, అవునా? కానీ జాగ్రత్తగా ఇప్పుడు మనం దాన్ని ఆ పద్యం ఎందుకు ఇట్లా చెప్పాడు, ఏమిటి పద్యం, ఏమిటి తెలుగు సాహిత్యం నా బొందా, ఇందులో ఇదేమిటో ఏదో ఉందంట వీడు చెప్తాడంట మనం వినాలంట అనుకోకూడదు. మీరు జాగ్రత్తగా ఇందాక గొల్లపూడి మారుతిరావు గారు చెప్పారు, ఆయన ఏమన్నారంటే ఇటువైపు నుంచి ఒక అర్థం అటువైపు నుంచి ఒక అర్థం చదివితే వచ్చిందని చెప్పారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ అంటాడు. అనగానే మనం కావ్యకన్య దగ్గర నుంచి అన్వయక్రమం తీసుకున్నట్టయితే కన్యకన్ అన్నాడు ముందు. కన్య అనగానే టీనేజ్ గర్ల్ అని ఒక అర్థం మనకి. ఆహా, కన్య గురించి చెప్తున్నాడు రా, మంచి అమ్మాయి గురించేమో ఒరే అలా అనుకుంటామేమో. కావ్యకన్య అన్నాడు. ఎటువంటి కావ్యకన్య అంటే కోమల కావ్యకన్య అన్నాడు. ఎంత కోమలత్వం అంటే పల్లవ కోమల కావ్యకన్య అన్నాడు. పల్లవం అంటే మావు చిగురు. మావు చిగురు ఎంత సున్నితంగా ఉంటుందంటే అంతటి కోమల కావ్యకన్య, పల్లవ కోమల కావ్యకన్య. ఆ పల్లవం ఎప్పుడో కొనుక్కొచ్చింది కాదు, ఆ పల్లవం ఎప్పటిదో కాదు, నవపల్లవ కోమల కావ్యకన్య. అప్పుడే తీసుకొచ్చినటువంటి మావి చిగురు లాంటి కావ్యకన్యని. పైగా ఆ మావి చిగురు ఎక్కడిది? రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్య. మంచి మామిడి చెట్టు అంటే పిచ్చి మామిడి చెట్టు కాదు, రసాల మామిడి చెట్టు. ఆ రసాలు కూడా పెద్ద రసాలు కాదు, బాలరసాల సాల, చిన్న రసాల. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్. కోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా సత్కవులు హాలికులైననేమి. దాన్ని తీసుకెళ్ళిపోయి ఎవడికో ఇచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా. బమ్మెర పోతనామాజుడికి ఎంత కష్టం వచ్చిందంటే తన సాహిత్యంలో పడుపు వృత్తి గురించి కూడా చెప్పవలసినటువంటి దైన్యస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఇంత అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ కన్యని తీసుకెళ్ళి ఎవడి చేతుల్లోనూ పెడితే అది పడుపు వృత్తి అవుతుంది. ఎందుకంటే ఆ పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైననేమి, కందమూల కౌద్ధాళికులైననేమి. కందాలు మూలలు ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని తింటే మాత్రం ఏంటి? నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు. నిజదార సుతోదర పోషణార్థం అంటే భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మనం రాసినటువంటి కావ్యాల్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గరకో ఇచ్చి ఆ కావ్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులు బతకడం. అలా ఇచ్చిన వాడున్నాడు శ్రీనాథుడు. ఏమన్నాడు? చిన్నారి పొన్నారు చిరుత కూకటి నాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర, నూనూగు మీసాల నూతన యవ్వనమందు ఉచించితి గాథా సప్తశతి. తల్లి కన్నడ రాజ్యలక్ష్మి ఏను శ్రీనాథుడన్ అంటాడు. ఎవడికి కావాలి నువ్వు శ్రీనాథుడు అయితే? నువ్వెందుకు హేమపాత్రాన్న మెవ్వాని పంక్తి కలదు అంటాడు. ఈయన బంగారుపు పండాళ్ళలో నాకు ఎవడు భోజనం పెడతాడని బాధపడతాడు శ్రీనాథుడు. పాపం చివరి రోజుల్లో ఇదిగో మన పల్నాడులోనే తిరుగాడాడు. కొండవీటి ఆస్థానంలోకి వచ్చి ఉండి జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నన్నమ్మ తప్ప మరి సన్నన్నము సున్నసుమి పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ అన్నాడు. నిజమే, మంది జొన్నకూడే, జొన్నన్నమే, జొన్నకలే. సన్నన్నం మనకు తెలియదు, ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే పెట్టేవాళ్ళు ఈ సన్నన్నం మనకి. అది మీకు ఇప్పుడు కుర్రకారుకి తెలియదు, నా వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అలాగే కూలి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకి, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడూ జొన్నన్నమే తింటాం, అప్పుడప్పుడు వరన్నం తింటాం. అది పండగలప్పుడు మాత్రమే. ఈ పండగలు కూడా దిక్కుమాల పండగలు ఊళ్ళోకి వస్తాయి కానీ మా ఇళ్ళకి రావు అని చెప్పాడు ఒక కవి. కాబట్టి అటువంటి ఆ స్థితిలో ఉండి చివరికి ఏమైపోయింది? హేమపాత్రాన్నమెవ్వాడు యవ్వాని పంక్తి కలదన్నాడు, కస్తూరికే రాజు ప్రస్తుతింతు అన్నాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? అప్పుడు ఆ బాధ ఎందుకు, ఇప్పుడు ఈ బాధ ఎందుకు అంటానికి బమ్మెరపోతన సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక తెలుగు కవి నాకు తెలిసిన జ్ఞానాన్ని పురస్కరించుకుని ఒక్క బమ్మెరపోతనామాచ్యుడు మాత్రమే. మనం చిన్నప్పుడు ఒక విషయం చదువుకున్నాం. ఆ పద్యానికి అర్థం తెలియని రోజుల్లో తల్లి నిదానం చెప్పస్తక మంచి చేతను పోయింది నీవు మంది నిలిచి సుశబ్దం నాది వాక్నాన్ని కంపించాను పుల్లాబ్జాటి సరస్వతి భగవతి భారత పుణ్యం బింబానన అనగానే కూర్చోండి రా అంటాడు. కూర్చుంటాం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్, నీవు నా ఉల్లంబందున నిలిచి నా మనసులో నిలిచి సంప్రీతిన్ సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము. సుశబ్దంబుల్ మళ్ళీ చెత్త మాటలు కాదు, మంచి మాటలు. శోభిల్లంబల్కుము ఆనందపరిచే విధంగా చెప్పు తల్లి. నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు.
ఎన్నిసార్లు ఆ సరస్వతీదేవి పేరు స్తుతించినా సరే ఆయనకి తరివి తీరలేదు. పూర్ణేందు బింబాన అని ఎందుకన్నాడో మరి ఏమిటో అని మనం అనుకుంటే, తెల్లగా ఉంటుంది పూర్ణేందు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజితాచల. ఇవన్నీ శారద నీరదం, ఘనసారం, పటీర, మరాళ, మల్లికాహార, తుషారము, ఇవన్నీ బాగా అంటే ఏదో ప్రత్యేకంగా వర్ణించి చెప్పాల్సినటువంటి వస్తువులు కావు. తెల్లటి తెలుపు కలిగినటువంటి ఆ ధవళ వస్త్రధారిణి అయినటువంటి అంబన వాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతి అంటాడు. ఎంత బాగా అంటే ఈ పద్యం మనకు అర్థం కాకపోయినా ఆహా ఎంత అద్భుతంగా ఉందనేటువంటి భావన మనకు కలుగుతుంది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి. ఇదొక్క మాట చాలు. భావాంబర వీధి ఏ అంబరంలో ఆవిడ విస్తృతంగా విహరిస్తుందంటే భావాంబర వీధి, భావం అనేటువంటి ఆకాశంలో ఆవిడ విహరిస్తుంది. ఆ తల్లిని ఒకసారి నేను స్మరించుకుంటాను. అమ్మా శ్రీ కైవల్య పదమునకై చింతించదన్ లోకరక్షైకారంభకు అంటాడు. అంటే తల్లి నీవు మదిలో నాకు ఎప్పుడు కనపడతావమ్మా, ఒకసారి నిన్ను చూడాలనుకుంటున్నాను తల్లి. ఈశ్వరుడు గురించి ఆయన చెప్పినంతటి క్లారిటీ, ఆయన చెప్పినంతటువంటి క్లారిటీ ఇంకెవ్వడు ఎక్కడా ఏ సాహిత్యంలో చెప్పలేదని ఏమో నాకు తెలిసిన, మళ్ళీ అదొకటి అండర్లైన్ చేసి చెప్తున్నాను, నేను మహాజ్ఞాని అని చెప్పడం లేదు. ఎందుకంటే తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసి తినచ్చు విహరించిది తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిని గతమయ్య నితాంత గర్వమున్నట్టాడు. తెలివి ఒకంత లేని ఎడ, ఇంత మాత్రం కూడా తెలివి లేదు. తృప్తుడనై కరిభంగి ఏనుగులాగా సర్వముందలిసి తినచ్చు విహరించితి తొల్లి, అంతా నాకు తెలుసని విహరించాను ఏనుగులాగా. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై, కొంచెం మాత్రమే తెలుసుకొని ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్నట్టు, గతించిపోయింది అంతం లేనటువంటి గర్వం అంటాడు. అలాగా నాకు తెలిసింది నాది పఠిత పాండిత్యం కాదు, శృత పాండిత్యం మాత్రమే. నాకు ఒకవేళ ఏదైనా తెలుసుంటే అది మీ బోటి పెద్దల దగ్గర తెలుసుకున్నటువంటి విషయమే తప్ప నేను అద్భుతంగా దీన్ని చదివి దాని యొక్క లోతుపాతులు తెలిసినటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఎవ్వని చేజనించు, ఈశ్వర శబ్దానికి అర్థం ఎంత అందంగా చెప్పాడండి. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని అందుండు ఇందు పరమేశ్వరుడెవడు మూల కారణం ఎవడు అనాది మధ్యలయుడెవడు సర్వముదార అయిన వాడెవడు వాని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడిదని అన్నాడు. వాడి ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణ కోరుకుంటున్నానని చెప్పాడు. అటువంటిది ఇవాళ నాస్తికులు ఆస్తికులు అని మనం అనుకుంటున్నాం. ఆ రోజుల్లో పాపం బమ్మెర పోతనామాచుడు కూడా కొంచెం రాసిన తర్వాత ఏమో ఒకవేళ ఎక్కడైనా ఉన్నాడో లేదో మనం అనవసరంగా ఇలా రాస్తున్నామా అన్న భావన కూడా కలిగింది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూడండి, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురు అన్ని దిశలను కలండని వాడు కలడో లేడో ఉన్నాడో లేదో మాకేం తెలుసా బాబు అన్నాడు. అనగానే మళ్ళీ ప్రతివాడు గబుక్కున ఆయనే నాలుగు ఖర్చుకుని నేనే ఈ సందేహాన్ని చెప్తే అసలు ఎవడు లేడంటారేమో రా బాబు అని ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు అన్నాడు. కాకపోతే ప్రతి పద్యంలో ఒక చిన్న మెలిక పెడతాడు, ఒక పదాన్ని మాత్రం ఈ బమ్మెర పోతనామాచుడు వాడినటువంటి పదాల్లో మనకు చెప్తాడు. అదేంటంటే ఎందెందు వెతకి చూచినా అన్నాడు. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్. ఊరికినే ఎందెందు చూచిన అందందే గలడు అనడు. మనం గబుక్కని ఇక్కడ కూర్చొని ఎక్కడైనా దేవుడు అంట చూపించి నాకు అన్నాడు అనుకో, కనపడ్డు. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, వెతకాలి, ఓపిక కావాలి, సహనం కావాలి, అప్పుడే నీకు కనపడతాడు అని చెప్తాడు. ఇప్పుడు మనకి దీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు, దీపం నువ్వుల నూనెతో వదినే నేను నువ్వుల నూనెతో పోసావా మామూలు శనగ నూనె అండి. కాదు నువ్వులు అమ్మ మాకు దొరకలేదు, నేను నువ్వులు ఇవి కాదు. దీపాలు వెలిగించవలసింది నువ్వుల నూనె, కొబ్బరి నూనె, శనగ నూనె, ఇది కాదు. ఆ ఒత్తి ఏమిటి అని అడిగితే
తెలుసుకోవాలనుకుంటే ఆ ఒత్తి గురించి, ఆ వెలిగించవలసినటువంటి ఒత్తి గురించి చెప్తాడు బమ్మెర పోతన. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెనుచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. అంటే లోకాలు లోకేశులు, లోకాలను పరిపాలించేవాళ్ళు, లోకంలో ఉన్న జనం అందరూ అంతమైపోయిన తర్వాత లోకరహితమైనటువంటి పెను చీకటికి అవ్వల, భయంకరమైనటువంటి చీకటికి అవతల వెతుకుతుంటే ఎక్కడా కళ్ళ పొడుచుకున్నా కనపడని చీకట్లో ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్, ఒకే ఒక ఆకృతితో వెలుగుతూ ఉంటాడో, కాంతినిస్తుంటాడో, అవ్వానిన్ ఏ సేవింతున్, ఆడికి నేను నమస్కరిస్తాను. అది ఆ వెలుగు మనకు కావాలి. ఆ వెలుగును మనం మనలో ఉద్దీపింపజేసుకోవాలి. అటువంటి వెలుగు వచ్చినప్పుడే నిజంగా 120 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్కొక్కడి హృదయంలో నుంచి అలాంటి వెలుగు ప్రసరిస్తే, ఇన్ని కోట్ల మంది యొక్క వెలుగు ఒక్కసారి భారతదేశంలో అది ప్రజ్వలిల్లితే మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా ఏమిటిది, ఎక్కడిది కాంతిని భారతదేశం వైపు తొంగి చూసేటువంటి స్థితి వస్తుంది. అది బమ్మెర పోతనామాత్యుడు చెప్పింది. ఎన్నెన్ని పద్యాలు, ఎలాంటి పద్యాలు. ఎప్పుడు మనం ఎంతసేపటికి మన పని మనం చేసుకుంటాం, మనంత గొప్పవాడు ఎవడు లేడు, మనం ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడి పైకి, నువ్వెవడో కష్టపడి పైకి రావడానికి, కష్టపడి ప్రతివాడు కష్టపడతాడు, కష్టపడిన ప్రతివాడు పైకి రాడుగా, పైకి వచ్చిన ప్రతివాడు కష్టపడి తీరాలి. అలాగా గజేంద్ర మోక్షంలో ఇట్లాగా బోల్డని పద్యాలు. వాళ్ళు పాపం ఎంతెంత కష్టపడి ఎన్నెన్ని పద్యాలు ఎంతెంత భావయుక్తంగా చెప్పి, అంటే ఆ చెప్పడంలో ఒక అందం, ఆ చెప్పడంలో ఒక సొబగు, ఆ చెప్పడంలో ఒక అనురక్తి. ఇందాక ఆయన అన్నారు చూడండి, విజ్ఞానం, జ్ఞానం అనేది మోక్షము, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు. దూర్జటి అంటాడండి, మనకి వేదాలు చదివితేనో పూజలు పునస్కారాలు, తర్వాత లేకపోతే వేదాంగాలు, నిగమాంతాలు ఇవన్నీ చదివితే కానీ మోక్షం పొందలేమనేది కాదు. దూర్జటి 2-3 ముక్కల్లో చెప్పాడు పాపం అందంగా, ఆయనకి తెలిసినటువంటి భాషలో. శ్రీకాళహస్తి అని ఉంది మనకు, ముక్కోటి మన కోటాయికొండలాగే శ్రీకాళహస్తి అనేది తెలుసు. శ్రీకాళము హస్తి, సాలెపురుగు పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు తిన్నప్ప, మన తిన్నడు భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు మోక్షాన్ని ఇవ్వాలి అని అనేటువంటి భావన అతనికి కలిగినప్పుడు దానికి ఏ రకమైనటువంటి అవరోధం లేదు. ఏం కావాలంటే ది డెన్సిటీ ఆఫ్ డివోషన్, భక్తి యొక్క పరాకాష్ఠ, భక్తి యొక్క గాఢత. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేడయా, నువ్వే నాకు కావాలి అని అనుకున్నప్పుడు, దేవుడు ఎదురుగా భక్తుడు ఎదురుగా దేవుడు ఉన్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరపడినటువంటి స్థితి వాడు తెచ్చుకోగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని వాడు పొందుతాడు. ఎట్లాంటి స్థితిని పొందుతాడంటే, క్రిములు సాలెపురుగు, కీటకాలు పాములు, జంతువులు, అనాగరికమైన మానవుడికి కూడా ఇచ్చాడు మోక్షాన్ని. ఎంత హాయిగా ఇచ్చాడండి. ఏ వేదంబు పఠించే లోత, భుజగంబే శాస్త్రములు చూచాను, ఏ విద్యాభ్యసనంబురత్య కరి, చంచే మంత్రమోహించన్, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు అది పామేం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది, ఇక లేకపోతే ఒక ఏనుగేం చదువుకుంది, ఏం చదువుకోకర్లా. వాటికి ఏం కావాలంటే నిశ్చలమైనటువంటి భక్తి, త్రికరణ శుద్ధిగా స్వామిని. వాడు ఎంత తిన్నాడు, ఎంత త్రికరణ శుద్ధిగా చెప్పాడంటే, ఆయన చెప్పినటువంటి భాషలో ఒకటే మాట, ఒంటిన్ పులుల్ సింగముల్ కాశం పెట్టెడి కుట్ట నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ యాసం గట్టిది ఏటి గడ్డ నీళ్ళు, నీ వాకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు, నీకిందేటికే లింగమా, నువ్వు ఎందుకు ఇక్కడ, నీకు ఆకలిస్తే ఎవడు పెడతాడు, సింహాలు పులులు అన్నీ సంచరిస్తున్నటువంటి ఈ అడవిలో నీకెందుకు ఇక్కడ అన్నాడు. ఏంటి శివలింగంతో మాట్లాడుతున్నాడు పాపం, వాడు పిచ్చి వెధవ, వాడికి తెలియదు. దేవుడు అనుకున్నాడంతే, నువ్వు ఇక్కడ బాధపడతావు, నా మాట విను, నాతో పాటు రా, కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు, నీ విచడుండనేన నాకుండు కానతీక ఉడుమూరికి రాగదవయ్యలింగ మాట్లాడు. అక్కడ ఆడేం పెడతానన్నాడో తెలుసు కదండి శివుడు, కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల మాంసం, దుప్పి మాంసం, పంది మాంసం, ఇలాంటి మాంసాలన్నీ తీసుకొచ్చి నీకు పెడతాను. చిన్నక పెద్దక కారుకమ్మగా వండుతారు, చాలా బాగా వండుతారు. నా మాట నువ్వు అక్కడికి రా,
నాకు ఉండొక ఆనతీక, నాకు ఇంకో మాట చెప్పకుండా నువ్వు నాతో పాటు వచ్చేయి అంటే, ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఇవ్వాలి, నా దేవుడు బాధపడకూడదనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్తి విశ్వాసంతో కూడినటువంటి భక్తి వాడిలో ఉన్నది కాబట్టి ఆయన్ని తల మీద కూర్చోబెట్టుకున్నాడు శ్రీకాళహస్తిలో తిన్నప్పని. అందుకనే మన శ్రీకాళహస్తిలో ఆయన ఆ ఆలయం ముందులో అక్కడి నుంచి చూడమంటారు, అదేనండి కన్నప్ప గుడి అని. అటువంటి స్థితినిచ్చినటువంటి అలాంటి విషయాలన్నీ మన భారతాల్లో భాగవతాల్లో వీళ్ళందరికీ చెప్పినప్పుడు ఇవే ఇప్పుడు మనం ఈ తెలుగు ఈ మధ్య మళ్ళీ ఇంకొకటి ఏం వచ్చిందంటే, ఏమండి ఇంగ్లీష్ వచ్చేసిందండి నాశనం అయిపోతుంది తెలుగు లాంగ్వేజ్ అంతా అంటారు. తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడూ నాశనం అవ్వదు. తెలుగే కాదు, ఏ భాషకి నా అక్షరతీతి అక్షరహ అంటాడు. అంటే క్షయం లేనటువంటిది అక్షరం అనేది. దానికి ఎప్పుడు ఏ భాషలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అది నశింపు లేదు దానికి. కాబట్టి నశింపు లేనటువంటి ఈ భాషని, తెలుగు భాషను ఎవ్వడూ ఏం చేయలేడు. కాకపోతే మనకున్నటువంటి ఒక అందమైనటువంటి ఆచారం ఏమిటంటే, ఏ భాషనైనా మనం హక్కును చేర్చుకోగలిగినటువంటి స్వభావం మన తెలుగు భాషకు ఉన్నది. ఎన్నో రకాలైనటువంటి భాషలు మన ఈ ఈ భాషలో ఆలింగనం చేసుకున్నటువంటి భాష మన తెలుగు భాష. కాబట్టి ఇదిగో ఈ భాషే కాదండి, ఇప్పుడు ఈయన చెప్పిందే కాదు, లేకపోతే ధూర్జటి చెప్పింది, పోతన చెప్పింది, ఇంకొక శ్రీనాథుడు చెప్పింది, మన జాషువా చెప్పింది, వీళ్ళు చెప్పిందే కాదు. చూడండి, మొన్న ఒక ఆయన అన్నాడు, షోకేసులో బొమ్మ గుడ్డ కరువు, పూరి గుడిసెలో బొమ్మకి గుడ్డ కరువు అన్నాడు. షోకేసులో బొమ్మకి గుడ్డ బరువు, పూరి గుడిసెలో బొమ్మకి గుడ్డ కరువు. ఎంత నీట్గా, ఎంత అందంగా చెప్పాడు. రాజకీయ నాయకుడు గురించి ఒక ఆయన చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు, తాను మాత్రం చుట్టూ చుక్కల్ని పెట్టుకుని హాయిగా ఉంటాడు. ఆయన ఉపన్యాసం అనగానే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చేసి డూ డా డో అని కొట్టు వేసుకుని చెప్పేసుకుని బాడు, ఆడు మాత్రం ఎక్కడ హాయిగా అలా ఉంటాడంతే. సో ఇట్లాంటి కవితలు, వీటికి ప్రత్యేకంగా ఇదిగో ఇందాక మనం ఆ పద్యానికి అన్వయం, అర్థం, క్రమం తెలుసుకోవాల్సిన పని లేదు. యతి, ఛందస్సులు ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేకుండా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వచన కవిత్వం కూడా వస్తుంది. కాబట్టి నెత్తురు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను ఎరిగిపోతే నిబిడాశ్చర్యంతో వీరే అంటాడు శ్రీశ్రీ. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి కవులు, కళాకారులు వాళ్ళ యొక్క భాషని, వాళ్ళకి తెలిసినటువంటి తెలుగు భాషని అందమైనటువంటి పద్ధతిలో అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేసి, ఏమండి ఒక పద్యం రాయాలంటే, ఒక్కొక్క పద్యాన్ని రాయాలంటే ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించింది కులీనుడైన రాజు కరణిని ముర్షల్బల్కునే అంటాడు జాషువా. సో ఒక్కొక్క చోట, ఒక చోట ఎక్కడో ఆయన జరిగినటువంటి అవమానం గురించి చెప్తూ, గవ్వకు సాటి రాని పలు కాకుల మూకల సూయ చేత నన్ను నేవిది దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే పుణమరే రసలుబ్ధుల్ ఘంటమూనిదన్ రవ్వలు రాల్చిదన్ గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి అన్నాడు. అంటే నన్ను వరించిన శారద లేచిపోవునే, ఎక్కడ ఆ కవి ఒక పదం వాడాడంటే ఆ పదానికి ఉన్నటువంటి అర్థం అలాంటిది. నన్ను వరించిన శారద, పెళ్లి చేసుకుంది అయితే విడాకులు ఇచ్చి వెళ్ళిపోద్ది, వరించిన శారద ఎక్కడికి వెళ్ళిపోతుంది? అటువంటి అద్భుతమైనటువంటి పదాలతోటి కవిత్వాన్ని చెప్పి అందరికీ అర్థమైంది. శ్రీశ్రీని ఎవడో అన్నాడండి, ఏమైనా నువ్వు చెప్తున్నావు కవిత్వం, మేము కూడా రాస్తామా, మాత్రం కవిత్వం మేము రాయలేము అన్నాడు ఓ 10th క్లాస్ విద్యార్థి. అంటే మీరు రాయటం కోసమే నేను కవిత్వం చెప్తున్నాను అన్నాడు. సమయస్ఫూర్తి ఎలా ఉంటుంది అంటే, జంఝాల పాపయ్య శాస్త్రి గారు ఆయన భావకవి, జ్వాలాముఖి విప్లవ కవి. శ్రీశ్రీ గారు ఒక సభలో ఉన్నారు. ఒక ఆయన లేచి మామూలుగా మాట్లాడుతూ, జంఝాల పాపయ్య శాస్త్రి, ఈ విద్యార్థులందరినీ చూస్తుంటే నాకు అప్పుడే వికసించిన గులాబీలు కనిపిస్తున్నాయి అన్నాడు. ఇంకొక ఆయన జ్వాలాముఖి గారు లేచి, ఆయన కొంచెం విప్లవకారుడు, ఆయనకి గులాబీ పూలు కనిపిస్తున్నాయేమో కానీ నాకు వాళ్ళ ముఖాల్లో ఎక్కువ పెట్టిన తుపాకీ కనిపిస్తున్నాయి అన్నాడంట ఆయన. శ్రీశ్రీ లేచి అన్నాడంటే, చమత్కారం అంటే అది ఏమిటంటే, వారికి గులాబీ పువ్వుల్లా కనిపిస్తున్నాయి, ఈయనకి ఎక్కుపెట్టిన తుపాకీలా కనిపిస్తున్నాయి. గులాబీ పూలు అయితే రేపటికి వాడిపోతాయి, ఎక్కుపెట్టిన తుపాకీ కాల్ చేసుకుని తన దానే చచ్చిపోతాడు. వాళ్ళని వాళ్ళలాగానే ఉండనివ్వండి, రేపు నిరుద్యోగులుగానే మిగిలిపోతారన్నాడు. సో చెప్పిన మాట కరెక్టే, చెప్పినటువంటి విషయం కరెక్టే, కానీ మనం ఆ చెప్పినటువంటి ధోరణి వాడికి ఆహా భలే చెప్పాడు వీడు,
అనేటువంటి ఆలోచన కలిగే విధంగా అందుకోసమని వచన కవిత్వంలో దిగారు తప్ప వాళ్ళకి చేతగా కాదు, వాళ్ళు పద్య కవిత్వం రాయలేక కాదు. అందువల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పినటువంటి మహనీయులు ఎంతోమంది ఇప్పటికే నేను 1 గంట సేపు మిమ్మల్ని తిని ఉంటాను నాకు తెలుసు. కానీ ఇక్కడ మనం తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి మీరు తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి గూగుల్లో ఓ చిన్న ఒకలా కొట్టి ఏదో కవి పేరు కొడితే 2 లైన్లు 3 లైన్లు నేర్చుకోండి చాలు. ఆ 2 లైన్లు 3 లైన్లలో వాళ్ళు ఏం చెప్పారు మీకు ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో ఉన్నాయి. పెద్ద విపరీతమైనటువంటి కష్టాలను చూపించేటువంటి అర్థం కాకుండా తలబద్దలు చేసుకునేటువంటి భాష కాకుండా ముందుగా మీరు అత్యంత సులువైన పద్ధతిలో నేర్చుకునేటువంటి ఇవి ఉన్నాయి. అందుకని చివరిగా ఈరోజు నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే బమ్మెర పోతరామాచుడి గురించి మాట్లాడటం అనేదే నేను పెట్టుకున్నా. అటువంటి ఒక్కొక్క బమ్మెర పోతన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పల్లెటూరులో సద్బ్రాహ్మణ కుటుంబంలో చిన్న పెంకుటిల్లు, ఇదిగో ఇందాక మన కొప్పరపు కవుల వారు నివసించినటువంటి ఇల్లు, వారు కూర్చున్నటువంటి అరుగు, వాళ్ళు అక్కడ తిరుగాడినటువంటి ప్రదేశాలు ఫోటోలు చూపించారు మారుతి శర్మ గారు చూపిస్తే ఓహో ఇవి వీళ్ళు తిరుగాడిన ప్రదేశాలు కదా అన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఉద్వేగం కలుగుతుంది. అదేంటంటే బమ్మెర పోతరామాచుడు కూడా పాపం మీరు ఆలోచించండి, పేద కుటుంబంలో పుట్టినవాడు, ఓ పాప భార్య పొద్దునే లేచి స్నానం చేసి సంజవార్చుకుని ఏదో చేసుకుని చక్కగా పలికిడిది భాగవతమట పలికించేడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిత వేరుండగాద పలుకొగనేలా అనుకుని దండం పెట్టి చెప్పినటువంటి బమ్మెర పోతరామాచుడిని అలాగా కూర్చుని రాసి ఎన్నో పద్యాలు రాసి జాతికి అంకితం చేసినటువంటి బమ్మెర పోతన ఒక్కసారి కాలం వెనక్కి తిరిగి వస్తే బమ్మెర పోతరామాచుడు కనపడితే మనందరి శిస్సులో ఆయన పాదాల దగ్గర ప్రతి సాహితీవేత్త ఆయన పాదాల దగ్గర ఈ శిరస్సుని నాడికేళం చేసుకుంటే కానీ మన జన్మ ఆయన రుణం మనం తీర్చుకోలేం. అటువంటి బమ్మెర పోతరామాచుడి గురించి మనం స్మరించుకోవడం, మనం చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. అందులో తెలుగు సాహిత్యానికి ఆయన చేసినటువంటి కృషి అనితర సాధ్యమైనటువంటిది. ఎంతెంత మాటలు అన్నాడండి పాపం. ఒకసారి మాకు విశ్వనాథ సత్యనారాయణ గారు మా కాలేజీకి వచ్చి ఆ రోజు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసమ్ము పైజల్లడివాడు అని ఏడ్చాడు. ఇదేమిటి నేను ఏడుస్తున్నాడు ఏమిట్రా బాబు అనుకున్నాం, మాకు అప్పుడు అర్థమై చావదు. నల్లనివాడు ఎవరేం చెప్తాడు కృష్ణుడి గురించి, పద్మనయనంబులవాడు మామూలుగా కవులు చెప్పేటువంటి మాట. కృపారసమ్ము పైచల్లడివాడు, మనం ఎక్కడైనా ఆలయాల్లోకి అది వెళితే అభిషేకం నీళ్ళు చల్లుతారు పైన. కృపారసమ్ము పైచల్లడివాడు మీ పొదలమాటన లేడు కదమ్మ చెప్పరే అని ఆయన ఏదో అడుక్కుంటాడు. అటువంటి ఒక సున్నితమైనటువంటి భావాన్ని ప్రస్ఫుటీకరించి చేసి చెప్పినటువంటి ఏకైక తెలుగు ఒక మాటలో చెప్పాలంటే బమ్మెర పోతన కమ్యూనిస్ట్ కవి. ఆయన తిరుగుబాటు కవి ఎవడున్నాడు చెప్పండి? దూర్జట లాంటి తిరుగుబాటు కవి ఎవడున్నాడు చెప్పండి? ఎందుకయ్యా మీరు ఇవన్నీ చదువుకుంటారు? ఇంత చదవక్కర్లేదయ్యా బాబు, మీరు దండం పెట్టుకోండి, మీకు డెఫినెట్గా మోక్షం వస్తుందంట. సింపుల్ లాజిక్. సో ఇటువంటి మహాకవులు మన తెలుగు సాహిత్యంలో తెలుగు ఒక వాక్యం రసాత్మకం కావ్యం అంటాడు. ఒకే ఒక వాక్యంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ కొప్పరపు సోదరుల కవిత్వానికి సంబంధించినటువంటి ఆ జంట కవులు వాళ్ళ గురించి చెప్తుంటే ఒక్కొక్కటి నాకు మీరు చెప్పే వరకు వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప విషయం కానీ, మేడసాని మోహన్ గారు చెప్పేటప్పుడు ఉన్నటువంటి గొప్ప విషయం కానీ నాకు అంతగా అప్పటికి అంత జ్ఞానం లేదు. ఇప్పుడు చెప్తుంటే ఓహో ఇది కదా వీళ్ళ గొప్పతనం, ఇది కదా వీళ్ళ కవితా వైభవం, ఇది కదా వీళ్ళ యొక్క అత్యున్నతమైనటువంటి స్థానం తెలుగు సాహిత్యంలోని. నాకు ఎప్పుడు మారుతి శర్మ గారు అంటాం మేము. ఆయన అసలు నన్ను ఇదిగో దీని వైపు, ఈ సాహిత్యం వైపు ఏమండి మీరు ఏవైనా 2 ఉపన్యాసాలు చెప్తే ఎవరైనా ఒక్కళ్ళు మీ గురించి స్పందిస్తే ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కడికైనా తెలుగు సాహిత్యంలో ఇంత గొప్పతనం ఉందా అనేటువంటి భావన కలిగితే నా జన్మ చరితార్థమైందని నేను భావిస్తాను. ఇప్పటి వరకు 1076 సినిమాల్లో నేను నటించాను. ఆ తర్వాత ఇప్పుడు సినిమాలకు సంబంధించినటువంటి వ్యాపకాన్ని కొంచెం కించిత్ నేనంతటా నేనే తగ్గించుకుని కాస్త సాహిత్యం వైపు, కొంచెం సంగీతం వైపు, అంటే సంగీతం నేర్చుకుంటానని కాదు తెలుసుకుంటానికి, చిత్రలేఖనం వైపు, శిల్పం వైపు, లలితా గాయత్రి యొక్క ఆ కళల వైపు మళ్ళాలని
నా హృదయాన్ని మళ్లించే విధంగా చేయాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ ఇతర కర్మ ఫలాన్ని యాదృచ్ఛయే శిరసి లిఖితాని సహే చతురానన అరసికేశ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నాడు. రసాస్వాదన చేయలేని వాడికి కవిత్వం చెప్పేటువంటి దౌర్భాగ్యం నాకు రాయొద్దు రాయొద్దు రాయొద్దని మొత్తుకున్నాడు. కానీ మీ అందరూ నా గంట సేపు నా ఉపన్యాసాన్ని, నా చెత్తని మీరు విన్నందుకు, అందులో ఉన్నటువంటి చెత్తలో ఉన్నటువంటి ఏదైనా ఏం చెప్తాం, ఏది ప్రతిదీ తీసేయడానికి వీలేదండి. ఆగిపోయిన గడియారం కూడా 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుందట. 6 o'clock ఆగిపోయింది అనుకోండి, మార్నింగ్ 6 o'clock కరెక్ట్ టైం చూపిస్తుంది, నైట్ 6 o'clock కరెక్ట్ టైం చూపిస్తుంది. కాబట్టి దేన్ని మనం ఇది తక్కువదని మనం తీసేయడానికి వీల్లేదు. కాబట్టి ఇటువంటి ఈ అవకాశాన్ని ఈ నరసరావుపేట, ముఖ్యంగా ఈ భువనచంద్ర ఆడిటోరియంలో అవకాశాన్ని కల్పించినటువంటి నా మిత్రుడు మాశర్మ గారికి, అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, సంగీతం వైపు, సాహిత్యం వైపు, ఇందులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇలాంటివన్నీ వినిపించి వీళ్ళకి అందరికీ నలుగురికి తెలియపరిచే విధంగా చేయాలనేటువంటి ఆలోచన మా అన్నగారు కోడెల శివప్రసాద్ గారి కలగడం, అది మన చాలా ఆనందించదగ్గ విషయం. నేను మా సత్తెనపల్లిలో, అంటే హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చాను, సత్తెనపల్లి మీద వస్తున్నప్పుడు సత్తెనపల్లిని చూస్తే అసలు రూపురేఖలన్నీ మారిపోయాయి. ఏమిటిది, ఎవరు, హూ ఇస్ ది ఇంపార్టెంట్ పర్సన్ బిహైండ్ ఇట్, దట్ ఈస్ కోడెల. మీరందరూ అనుకుంటారు ఆ పొట్టోళ్ళు వీళ్ళదే ఉందిలే అనుకుంటారు. నెపోలియన్ పొట్టోడు, లాల్ బహదూర్ శాస్త్రి పొట్టోడు, మా గురువు గారు జంజాల పొట్టోడు, నేను పొట్టోండి.